అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు. వైద్యానికి మానవత్వం జోడిస్తే మహానుభావుడంటారు. సరిగ్గా అమ్మలాగే అతడిది కూడా సరిహద్దులేని ప్రేమ అవుతుంది. డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్. ఇప్పుడు ఈ పేరే ప్రపంచ ప్రజల మన్ననలు అందుకుంటోంది. పాకిస్తాన్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక అఫ్షిన్ కు ప్రాణం పోయడమే అందుకు కారణం. పాకిస్తాన్‌కి చెందిన అఫ్షిన్ గుల్ అనే 13 ఏళ్ల బాలికకు ఓ ప్రమాదంలో చిన్నప్పుడే మెడ 90 డిగ్రీల కోణంలో తిరిగిపోయింది. సింధ్ ప్రావిన్స్ కి చెందిన అఫ్షిన్ 13 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించింది. బాల్యం దుర్భరంగా మారింది. స్నేహితులు లేరు, స్కూల్ అనుభవం కూడా లేదు. అంతెందుకు తినడం, నడవడం సైతం నరకమే. వంకర మెడతో పాటు సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో జీవోత్సవంలా మారింది అఫ్షిన్. పాకిస్తాన్ లో ఎన్నో ఆసుపత్రులకు తిప్పినా ఫలితం లేకపోయింది. అఫ్షిన్ పరిస్థితిని తెలుసుకున్న ఓ పాకిస్తాన్ నటుడు అఫ్షిన్ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అఫ్షిన్ కథ వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ జర్నలిస్ట్ అలెగ్జాండ్రియా థామస్ అఫ్షిన్ దయనీయ గాథను రిపోర్ట్ చేసింది. విషయం తెలుసుకున్న ఇండియన్ డాక్టర్, ప్రముఖ వెన్నుముక వైద్యులు రాజగోపాలన్ అఫ్షిన్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆమెను ఢిల్లీకి రప్పించారు. ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి రప్పించి ఉచితంగా వైద్య చికిత్స చేశారు. 2021 నుంచి ఇప్పటి వరకు ఆమెకు 4 అతిపెద్ద ఆపరేషన్లు చేసిన రాజగోపాలన్ ఒక్క పైసా కూడా తీసుకోకపోవడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. అఫ్షిన్ కు పునర్జన్మనిచ్చిన రాజగోపాలన్ కృష్ణన్ ఆపరేషన్ ఒక్కటే కాదు చేసింది. మత విద్వేషాన్ని తుంగలో తొక్కి మానవత్వపు విలువలను ఎత్తిపట్టారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.